దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదాన్ని గడియ అనేటువంటి దైహిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబం దర్శించి ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకనూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యాన్ని అందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నీవు దీవింపబడుదువో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీవు దీవింపబడుదువో. పరిశుద్ధ గ్రంథం నుంచి మనందరికీ తెలిసినటువంటి వాక్యం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనం మాట ఏంటంటే, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపటికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువో. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారు గమనించండి, ఈరోజు మనము చాలామంది దేవుడి దగ్గర కోరుకునేది ఏంటి తెలుసా? నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా ఆరోగ్యాన్ని దీవించనైనా, నా చేతి పనులు దీవించమని ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడుగుతారు. నేను ఆ మాట ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఏంటి ఆ మాట అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మన దీవించే దేవుడే. మనం నమ్మిన దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, ఏ ఆకాశమందు సింహాసనం ఆసీనుడైన దేవుడు మన దీవించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉండే దేవుడే. నువ్వు పిలవగానే దేవుడు ఖచ్చితంగా, నువ్వు చెప్పగానే దేవుడు దీవించటానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాడు. ఆయన దీవించటానికి సమర్థుడు, ఆశీర్వదించడానికి సమర్థుడు, హెచ్చించడానికి ఉన్నతమైన ఘనత కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఈరోజు అదే మాట చెప్తున్నాడు, నీవు దీవించబడతావు. నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతావు, లోపలికి వచ్చినా దీవించబడతావు. మరి ఈ రోజున నువ్వు ఆ దీవెన పొందుకున్నావా? ఆ దీవెన నీకు సొంతమైందా? ఆ దీవెనికి నువ్వు వారసురాలివి అయ్యావా? ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి, మరి ఎందుకు ఆ దీవెన మనం పొందుకోలేకపోతున్నాం? దేవుడు ఏమన్నాడంటే, నువ్వు లోపలికైనా దీవించబడతావు, బయటకు వచ్చినా దీవించబడతావు. మరి ఎందుకు దీవించబడట్లేదు? నేను 2-3 విషయాలు చెప్తాను. దేవుడు మన దీవించాలి అంటే, దేవుడి యొక్క ఆశీర్వాదం మనకు సొంతం అవ్వాలంటే, ఆయన దీవించాలనుకున్న దీవులని మనకు ప్రాప్తించాలంటే ఒక 2-3 విషయాలు చెప్తాను. ఇవి జాగ్రత్తగా చేసి చూడండి. దేవుడు తప్పక దేవుడు దీవించునుగాక. మనల్ని దేవుడు దీవించాలంటే ఒక 3 అనుభవాలు మనలో ఉండాలి. ఒకటి, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 34 వచ్చిన మాట ఏంటంటే, ఏ ఇంటిలో అయితే ఎవరైతే అందరూ ఐక్యతగా ఉంటారో, ఐక్యతగా ఉన్న ఇంటిని దేవుడు దీవించునుగాక. ఈ రోజున మన వాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఐక్యత ఉండదు. ప్రార్థన చేస్తారు కానీ సమాధానం ఉండదు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఏ ఇంట్లో అయితే అందరూ ఐక్యతగా ఉంటారో, 16వ అధ్యాయం అపోస్తల కార్యం 33 వచ్చిన ప్రకారం ఎవరైతే ఐక్యతగా ఇంట్లో అందరూ ఐక్యతగా ఉంటారో అని తప్పగా దేవుడు దీవించునుగాక. ఈ రోజున కొన్ని ఇళ్ళకి చూడండి, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండదు. ఏమండి, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉండదు. ఒకరి మధ్య ఒకరికి ఐక్యతలు ఉండవు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని దీవించాలంటే ముందు మీరు మీ ఇంట్లో ఐక్యతగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండవది, ఎవరిని దేవుడు దీవిస్తాడంటే, రెండవది మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 34 వచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే ఇంట్లో అందరూ రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకుంటారో వారిని ఖచ్చితంగా దేవుడు దీవించునుగాక. దేవుని బిడ్డలను గమనించండి, ఈ రోజున మరి మీ ఇంట్లో అందరూ యేసు రక్తాలు కడగబడ్డారా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారా? ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. మరి 16వ అధ్యాయం అపోస్తల కార్యం 16వ అధ్యాయం 34 వచ్చిన మాట అంటే, వారందరూ బాప్తిసం పొందిరని దేవునికి వాక్యం సెలవుబడుతుంది. పౌలు శీలను చెరసాలేసినప్పుడు ఆ చెరసాల అధికారి కుటుంబం గురించి చెప్తున్న మాటలు అవి. దేవుని బిడ్డలకు గమనించండి, ఈ రోజున మన దేవుడు దీవించాలంటే ముందు మన కుటుంబంలో ఐక్యతగా ఉండాలి. రెండవది, మనకు ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసండి, మన కుటుంబంలో అందరూ బాప్తిసం పొందుకుని ఉండాలి. ఆఖరి మాట చెప్పనా, దేవుడు మనం దీవించాలంటే ఆ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి వచ్చిన మాట ఉన్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని మాటని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను శాసనాలు గైకుంటారో వారిని తప్పగా దేవుడు దీవించునుగాక. ఈరోజు మీరు ఆయన మాట వింటున్నారు కానీ దాని ప్రకారం నడవట్లేదు. ఆయన మాట విని దాని ప్రకారం ఎవరైతే నడుస్తారో వారిని తప్పక దేవుడు దీవిస్తాడు. ఈ 3 అనుభవాలను కలిగి ఉండు. దేవుడు తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆరోగ్యాలతో దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు రక్షించి కాపాడునగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితంలో ఫలింపచేయండి. ఈరోజు మీరు దీవిస్తారని చెప్పారు. మా పిల్లలు ఎవరైతే దీవెన కోరుకుంటున్నారో ఆ దీవెనలన్నీ బిడ్డలకు ప్రాప్తింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఆరోగ్యాలతో బిడ్డలు నింపమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి ప్రభుపేట మీకు అందరికీ వందనాలు చేస్తున్నాను. దేని బిడ్డలు గమనించండి, ఈ ఆదాన్ని గడియ అనేటువంటి దైహిక కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తారని చాలా సంతోషిస్తున్నాను. మీరు అనేక మంది ఈ వాక్యాన్ని వినండి.
అనేక మంది విని బలపరచబడండి. అనేక మంది షేర్ చేయండి. అదొక చిన్న మనం ఏంటో తెలుసండి, వాక్యాన్ని మీరు అందరూ ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది వాక్యం గురించి చెప్పండి. వాళ్ళందరూ ఆదరించబడాలని నాకు నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు ఫోన్ చేయండి. మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.